ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ కరోనా కలకలం. ఈ ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్త. కొత్త వేరియంట్ ఏంటి? లక్షణాలు ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో మళ్ళీ కరోనా కేసులు RF5గా 5 వేరియంట్‌గా గుర్తింపు. ఈ లక్షణాలు ఉంటాయని ప్రజలకు అలర్ట్ అయితే చేస్తుంది ప్రభుత్వం. ఏపీలో మళ్లీ బయటపడుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఒమిక్రాన్ RF5 వేరియంట్గా జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలో తేలింది. ఇది కరోనా వైరస్లోని ఒమిక్రాన్ వేరియంట్కి చెందిన సబ్ వేరియంట్ అయితే అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన అనేక ఒమిక్రాన్ సబ్ వేరియంట్లలో RF5 కూడా ఒకటి. ప్రస్తుతం ఈ RF5 వేరియంట్ కేసులు సింగపూర్తో పాటు ఆగ్నేసియాలోని కొన్ని దేశాల్లో ఎక్కువగా నమోదయ్యాయని అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏపీలో కూడా ఈ కేసులు అయితే నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలో ఇప్పటివరకు 12 కేసులు అయితే కనుక నమోదయ్యాయి. ఇక వైద్య ఆరోగ్య శాఖ ఈ విషయం కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఒకే చోట కాకుండా అంటే కేసులు ఒక చోట కాకుండా వేరు ప్రాంతాల్లో బయటపడ్డాయి. అంటే ఒక ఏరియాలో అంటే ఎవరికైనా ఒకరి ద్వారా ఒకరికి వచ్చింది అనుకోవచ్చు. కానీ అది వేరు చోట్ల 16 కేసులు అయితే బయటపడ్డాయి. తాజాగా ఈ కరోనా కేసులకు సంబంధించిన కీలక అప్డేట్ అయితే కనుక రావడం జరిగింది. వీటికి సంబంధించిన శాంపిల్స్ పూణే వైరాలజీ ల్యాబ్కు పంపించగా వాటిలో 4 ఫలితాలు బయటపడ్డాయి. ఈ కరోనా కేసులకు సంబంధించి ఒమిక్రాన్ RF5 వేరియంట్గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ RF5 కేసులు ఎక్కువగా సింగపూర్, ఆగ్నేసియా దేశాల్లో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతూ ఉండడంతో తాజా పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా కూడా ఉండాలంటూ మంత్రి సూచించారు. పూణే ల్యాబ్ గుర్తించినటువంటి ఒమిక్రాన్ R5 వేరియంట్ను WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్ను నిశితంగా పరిశీలిస్తోందన్నారు డిఎం విష్ణువర్ధన్. ఇక RF5 ఇతర ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే ప్రమాదకరమేమీ కాదని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలు పరిశీలిస్తే ఆ విషయం తెలుస్తోందన్నారు. ఈ వేరియంట్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇక RF5 లక్షణాలు ఇతర ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల లక్షణాలలాగే ఉంటాయన్నారు. అంటే గతంలో ఉన్నటువంటి లక్షణాలే ఉంటాయి. ముఖ్య లక్షణాలు ఒకసారి చూస్తే ముఖ్యంగా గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా ముక్కు మూసుకుపోయినట్టు ఉండడం, అలసట, ఒంటి నొప్పులు ఉంటాయన్నారు. ఇక పరీక్షలకు అవసరమైన కిట్లు, ఇతర మౌలిక వస్తువులన్నీ కూడా సమకూరుస్తున్నామని, రాష్ట్రంలో ఇప్పటివరకు 16 కోవిడ్ కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ 16తో పాటు తాజా మరో 2 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలోని 3 ఏళ్ల బాలుడికి, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో 13 ఏళ్ల బాలిక కూడా కోవిడ్ పాజిటివ్గా తేలింది. నెల్లూరు జిల్లాకు చెందిన బాలుడికి క్యాన్సర్ అయితే ఉందంటున్నారు. ఈ నెల 13న అతన్ని చికిత్స కోసం కుటుంబ సభ్యులు పుదుచ్చేరికి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు బాలుడికి కరోనా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ సమాచారం తెలియడంతో నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బాలుడితో పాటుగా తల్లిదండ్రులు, అలాగే ఇంకా ఎవరైనా కాంటాక్ట్స్ ఉంటారో బంధువులందరికీ కూడా పరీక్షలు నిర్వహించారు. వారందరికీ అయితే నెగిటివే వచ్చింది. ఇక ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలిక కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. ఆమెకు విజయవాడ జీజీహెచ్లో డయాలసిస్ చేస్తుండగా ఆ బాలికకు జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులతో బాధపడుతోంది. ఆమెకు వెంటనే డాక్టర్లు RT-PCR పరీక్ష చేసి పాజిటివ్ రావడంతో వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కుటుంబ సభ్యులకు మాత్రం పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్ అయితే రావడం జరిగింది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమహేంద్రవరంలో ప్రత్యేక కోవిడ్ వార్డు అయితే కనుక ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు, అలాగే ఇతర సదుపాయాలన్నీ కూడా అందుబాటులో ఉంచామని అయితే మంత్రి చెప్తూ ఉన్నారు.